కోనసీమ జిల్లా అమలాపురంలో గెద్దనపల్లి గ్రామస్తులు తమ రోడ్డు సమస్యలపై నిరసన చేపట్టారు. 30 ఏళ్లుగా తమ గ్రామానికి రహదారి సౌకర్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్పిటల్, పాఠశాలలకు వెళ్లేందుకు పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అత్యవసర సమయాలలో అంబులెన్స్ కూడా గ్రామానికి చేరుకోలేని పరిస్థితి ఉందని వాపోతున్నారు. నాయకులు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి తర్వాత పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యపై కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని రోడ్డు నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. గత 20 సంవత్సరాలుగా రోడ్లు లేవండి. చాలా అధికారుల దగ్గర కూడా వెళ్ళాము, చెప్పాము, కానీ మాకు ఏమీ పని జరగలేదు. కలెక్టర్ ఆఫీస్కి ఈ రోజు వచ్చి స్వయంగా మా పనులు మేము మానుకుని వచ్చి జేసీ గారితో చెప్పడం జరిగింది. సమస్యలు ఏంటంటే స్కూల్కి వెళ్ళడానికి పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఇప్పుడు వర్షం వచ్చింది కదా, ఈ సమస్యను బట్టి మేము ఇక్కడికి వచ్చాము. అలాగే గర్భిణీ స్త్రీలకి అయితే చాలా ఇబ్బందిగా ఉంది. అనారోగ్య పరిస్థితి వచ్చినా డాక్టర్లు రారు. కొన్ని డబ్బులుండి కట్టించుకుందామన్నా కూడా ఆటో వాళ్ళు కూడా రానని చెప్తున్నారండి. ఒకవేళ వచ్చినా ఎక్కువ డబ్బులు అడుగుతున్నారు. మాకు మెయిన్ రోడ్ నుంచి మా పవర్పేటలోకి పెద్దనపల్లి నుంచి గద్దనపల్లి గవర్నమెంట్ మాది, తర్వాత పవర్పేట కూడా ఉంది. పవర్పేట ఈ 2 గ్రామాల ప్రజలు వచ్చేవాడు మేము ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ గారికి. కానీ ఇంతవరకు మేము రోడ్లు ఎక్కడ ఉన్నది మాకు తెలియదు, మేము ఎక్కలేదు. అప్పుడే మాకు 40 సంవత్సరాలు అవుతుంది మాకు పెళ్ళండి. ఈ 40 సంవత్సరాల నుంచి ఒక్కసారి పడిందండి మాకు రోడ్డు. అదే 1996 తుఫాన్ వచ్చిందంటే తుఫాన్ వెళ్ళిన తర్వాత తుఫానికి మాకు ఇల్లు కూలిపోయి శ్మశానం అయిపోయి మేము రోడ్ల మీద పడి గద్దనపల్లి రోడ్ల మీద పడ్డామండి. వచ్చి